వెల్కమ్ టు కీటాక్స్. త్వరలో రిలీజ్ కాబోతున్న కూలీ సినిమాలో అసలు సర్ప్రైజ్ ఏంటి? రజనీకాంత్ హీరోయిజమా, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్? అన్ని భాషల్లో టాప్ స్టార్స్ తో పాటు హిందీ హీరో అమీర్ ఖాన్ కూడా ఇందులో యాక్ట్ చేయడం స్పెషాలిటీనా? వీటన్నిటికీ మించి మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉందని, అదే టాలీవుడ్ కింగ్ నాగార్జున చేస్తున్న క్యారెక్టర్ అనే ఫీలర్స్ ఇప్పుడు తెలుగు వాళ్ళలోనే కాదు, మొత్తం ఇండియన్ ఆడియన్స్లోనే ఇంట్రెస్ట్ పెంచుతూ ఉన్నాయి. ఇంతకీ అంత ఇంట్రెస్టింగ్గా నాగార్జున ఏం చేశారు? ఆ స్పెషాలిటీ ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. లోకేష్ కనకరాజ్ గత 7-8 సంవత్సరాలుగా ఫిలిం మేకింగ్లో కొత్త ట్రెండ్ చూపిస్తున్న తమిళ్ డైరెక్టర్. పేరుకే తమిళ్ కానీ ఆల్ ఓవర్ ఇండియా ఫాలోయింగ్ అనేది విక్రమ్ సినిమా తర్వాత లోకేష్కి వచ్చేసింది. ఆల్రెడీ కార్తీ లాంటి హీరోస్ని ప్రొజెక్ట్ చేసిన తీరు కానీ, మాస్టర్ లాంటి సినిమాలో విజయ్ లాంటి స్టార్స్ని హ్యాండిల్ చేసిన తీరు కానీ, అంతకు మించి విక్రమ్లో స్టోరీని నేరేట్ చేస్తూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఎవాల్వ్ అయిన తీరు కానీ, తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్న తీరు, ఆడియన్స్ని కట్టి పడేసిన తీరు వెరీ 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 స్పెషల్, సర్ప్రైజింగ్ అండ్ అంతకు మించి వెరీ వెరీ ఎంగేజింగ్ కూడా. ఇక మొదలెడదామా? అందుకోసమే లోకేష్ సినిమా వస్తోంది అంటే ఆడియన్స్ ఇప్పుడు ఎదురు చూడడం కనబడుతోంది. మోనికా లాంటి పాటలే కాదు, ట్రైలర్ వచ్చిన తర్వాత రజనీకాంత్ హీరోయిజం కూడా ఇందులో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది అని అయితే మనకు అర్థమవుతోంది. కన్నడ నుంచి ఉపేంద్ర, హిందీ నుంచి అమీర్ ఖాన్, ఇలాంటి వాళ్ళందరూ ఆల్రెడీ ఉండగా ఇందులో లీడ్ విలన్ రోల్ నాగార్జున చేస్తున్నారు అనే ఫీలర్స్ రావటము, గ్లిమ్స్ తోనే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతున్న తీరు చూస్తే ఒక ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఎందుకంటే తెలుగు అగ్ర హీరోల్లో ఇప్పటి వరకు నెగిటివ్ క్యారెక్టర్ చేసిన నటుడు లేనేలేరు. నాగార్జున ముందు నుంచి మల్టీ స్టారర్లు చేయడము, లేదంటే హీరోయిజంతో సంబంధం లేకుండా తనకి నచ్చితే ఛాలెంజింగ్ రోల్స్ ఎంపిక చేసుకోవడం ఆల్రెడీ చూస్తున్నాం. ఈ మధ్యన వచ్చిన కుబేరాలో అబ్రాప్ట్గా ఎండ్ అయిపోయే పాత్రలో కనిపించారు అని చెప్పడంలో ఈ మాట. కొన్నేళ్ల కిందట ఊపిరి లాంటి సినిమాలో నాగార్జున వీల్ చైర్కే పరిమితం అయ్యే క్యారెక్టర్లో కనిపిస్తూనే ఒక పాజిటివిటీకి, సెల్ఫ్ రెసిలియంట్ అపీల్కి సింబల్గా నిలబడడం అనేది చాలామందికి మనలో గుర్తుండే ఉంటుంది. వీటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు విలన్ క్యారెక్టర్ అనేసరికి వోల్టేజ్ అమాంతం పెరుగుతోంది. ఎందుకంటే విక్రమ్లో అసలు విలన్ రోలెక్స్ క్యారెక్టర్ని కనకరాజ్ డిజైన్ చేసిన తీరు, రివీల్ చేసిన తీరు ఎప్పటికీ గుర్తుంటుంది. అప్పటి వరకు 2.5 గంటల పాటు చూసిన సినిమా ఒక ఎత్తు, ఆ చివరిలో 4 నిమిషాలు మాత్రమే కనపడినా కానీ ఆ బీజిఎం, ఆ అప్పీలు, ఆ డైలాగు వా వేరే లెవెల్ అన్నట్టుగా సూర్య మన మనసుల్లో ముద్ర వేసేసాడు. అందుకోసమే కనకరాజ్ సినిమాలో విలన్ నాగార్జున అనేసరికి నాగ్ని ఈసారి ఎలా చూపిస్తాడో, నాగ్ చేయబోయే వండర్ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ పెరుగుతోంది. వీటితో పాటు నాగ్ని కొన్ని దశాబ్దాలుగా చూస్తున్న మనందరికీ కూడా ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఏ క్యారెక్టర్ చేసినా కానీ దాన్ని అడాప్ట్ చేసుకోవడము, తనదైన లుక్ అండ్ స్టైల్తో ఒక పెక్యులారిటీని తీసుకురావడం అలవాటుగా మారిన నాగార్జున ఈసారి లోకేష్ సినిమాలో ఎంత డిఫరెంట్గా కనిపించబోతున్నారు అనేది చూడాలి. బహుశా జనరేషన్స్ చేంజ్ అవుతున్న కొద్దీ, సినిమాలో ట్రెండ్ మారుతున్న కొద్దీ, కొత్త నేరేటివ్ స్టైల్స్ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ, తనని తాను మలుచుకుంటూనే ట్రెండీగా ఉండడం ఎలా అనేదాన్ని తన చాయిస్ల ద్వారా, క్యారెక్టర్ పికింగ్స్ ద్వారానే ప్రూవ్ చేస్తున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున మరి కూలీతో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీరేమంటారు? కూలీ మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? దిస్ ఈజ్ కీటాక్స్.